గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇంగ్లాండ్ క్రికెట్పై ఊహించని ప్రభావం చూపుతున్నాయి. ఏప్రిల్ 3 నుంచి జరగనున్న ఇంగ్లీష్ క్రికెట్ సీజన్కు డ్యూక్ బంతుల తీవ్ర కొరత ఏర్పడింది. మిడిల్ ఈస్ట్లో నెలకొన్న ఈ సంక్షోభం కారణంగా దక్షిణాసియా నుంచి యూకేకి బంతుల రవాణాలో తీవ్ర జాప్యం జరుగుతుండడమే ఇందుకు ప్రధాన కారణం. అమెరికా, ఇజ్రాయెల్తో ఇరాన్ యుద్ధం ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకు కొత్త చిక్కును తీసుకొచ్చేలా ఉంది. మరికొద్ది రోజుల్లో కొత్త సీజన్ ప్రారంభం కానున్న వేళ ఈసీబీని డ్యూక్ బంతుల కొరత వెంటాడనుంది. గల్ఫ్ నుంచి వెళ్లే రవాణా మార్గాలకు తీవ్ర అంతరాయం కలుగుతూ ఉండడంతో ఉపఖండం నుంచి యూకేకు సరఫరా క్లిష్టంగా మారింది. విమానాల్లో సరుకు రవాణా చేయించాలంటే ప్రస్తుతం వెచ్చిస్తోన్న దానికంటే 3 రెట్లు అధిక మొత్తం చెల్లించాల్సిన పరిస్థితి. ప్రస్తుతం ఉన్న సాధారణ కోటాలో డ్యూక్ బంతులు సగమే అందుబాటులో ఉన్నట్లుగా ఈసీబీ వర్గాలు వెల్లడించాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే రాబోయే నెలల్లో మ్యాచ్ల సన్నద్ధతకు ఇబ్బందులు తప్పవని ఈసీబీ ఆందోళన చెందుతోంది. ఏప్రిల్ 3 నుంచి ఇంగ్లాండ్ క్రికెట్ కొత్త సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే బంతుల కొరత వెంటాడుతోంది. డ్యూక్స్ బంతులను స్వదేశంలో జరిగే టెస్టులతో పాటు కౌంటీ ఛాంపియన్షిప్లో వినియోగిస్తారు. డ్యూక్స్ బంతులను తయారు చేసే బ్రిటిష్ క్రికెట్ బాల్స్ లిమిటెడ్ యజమాని దిలీప్ జజోడియా ఈ పరిస్థితిపై స్పందించారు. ఇప్పటికే 13 ఫస్ట్ క్లాస్ క్లబ్లకు సరఫరా తగ్గించినట్లుగా చెప్పారు. ఉపఖండంలోని ఫ్యాక్టరీల్లో సరుకు రెడీగా ఉంది, కానీ షిప్పింగ్ సమస్యగా మారిందన్నారు. అక్కడి నుంచి తెప్పించేందుకు విమానయాన సంస్థలను సంప్రదించినా ఫలితం లేకుండా పోతోందని వెల్లడించారు. మరోవైపు భారత్లో జరగనున్న ఐపీఎల్కు బంతుల కొరత పెద్దగా లేదు. మెల్బోర్న్లోని కోకోబోరా సంస్థ తెల్ల బాల్స్ను తయారు చేస్తోంది. ఇప్పటికే ఐపీఎల్ నిర్వాహకులు పెద్ద మొత్తంలో బంతులను తెచ్చి సిద్ధంగా ఉంచినట్లు సమాచారం. మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం కానుంది. తొలుత 20 మ్యాచ్లకు స్కెడ్యూల్ను ఇప్పటికే ఐపీఎల్ ప్రకటించింది.